హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎంతో హెల్తీ అయిన వెజిటబుల్ సలాడ్ చూపిస్తున్నాను. సో వెజిటబుల్స్ తినని వాళ్ళు కిడ్స్ ఉంటారు, పెద్దలు ఉంటారు, కొంతమంది తినారనమాట. సో అన్ని వెజిటబుల్స్ కాంబినేషన్లో తీసుకోవడం హెల్తీ అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అట్లీస్ట్ వారంలో ఒక్కరోజైనా ఈ డైట్ యాడ్ చేసుకోండి, ఈ మెనూ డైట్లో. సో నేను ఫస్ట్ కుక్కర్లో ఈజీగా చూపిస్తున్నాను. క్యారెట్, బీన్స్ వేసాను. తర్వాత పొటాటో, గుమ్మడికాయ, క్యాబేజీ కట్ చేసుకున్నాను. సో ఇవన్నీ కుక్కర్కి పెడదాం అనమాట. సో ఇవి లేటుగా బాయిల్ అవుతావు కాబట్టి కింద వేసాను. సో తర్వాత పొటాటో, గుమ్మడికాయ వేస్తున్నాను. సో పొటాటో, గుమ్మడికాయ వేసాక పైన క్యాబేజీ వేసానండి. క్యాబేజీ వేసాక కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి ఒక 2 విజిల్స్ రానిచ్చుకోండి. ఇది 2 విజిల్స్ వచ్చేలోపు ఈ పక్క తిరగమాత వేసుకుందాం. ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఇది మీ ఇష్టము, కోకోనట్ ఆయిల్ కానీ. జీలకర్ర, ఆనియన్స్. జస్ట్ సలాడ్ అంటే కారం ఉండకూడదు, సో జస్ట్ హాఫ్ చిల్లీ వేస్తున్నాను. దీంట్లోనే మీరు కావాలనుకుంటే బాదాము, జీడిపప్పు వేసుకోవచ్చు, వాటర్ మిలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేసుకోవచ్చు, పైన నువ్వులు అలా యాడ్ చేసుకోవచ్చు. నేను దీంతో పాటు ఈ సలాడ్తో పాటు బ్రేక్ఫాస్ట్కి జ్యూస్ చేస్తున్నాను అనమాట, మిల్క్ షేక్ చేస్తున్నాను. దాంట్లో వేస్తానమాట బాదం అవన్నీ, అందుకని ఇప్పుడు వేయట్లేదు. సో కొంచెం సలాడ్ అనేది ఎన్నో రకాలుగా చేయొచ్చు. పచ్చివి తినచ్చు, తర్వాత స్టీమ్ చేసుకొని తినచ్చు, ఇట్లా బాయిల్ చేసుకొని తినచ్చు. స్టీమ్ అంటే ఇడ్లీ ప్లేట్లో పెట్టి, అది కూడా ఒకసారి చూపిస్తాను. మా పిల్లలు ఏంటంటే ఇలా చేస్తే తింటున్నారనమాట. సో నేను ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నాను. అంటే మరీ పూర్తిగా బాయిల్ చేయను, మరీ పూర్తిగా పచ్చివి కాదు. ఒక 90%, 80% బాయిల్ అయ్యాక సలాడ్ అనమాట ఇది. సో కొంచెం వేగాక వేరేటి వేసుకుందాం. మీరు ఇంకా కావాలంటే నేను బీట్రూట్ యాడ్ చేస్తాను ఎప్పుడు, కానీ బీట్రూట్ లేవండి, అయిపోయాయి. క్యాప్సికమ్ యాడ్ చేస్తాను, క్యాలీఫ్లవర్ యాడ్ చేస్తాను. మీకు ఏ వెజిటబుల్స్ ఉంటే అది, కానీ బీట్రూట్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ ఈ 3, బఠానీ లేదంటే స్వీట్ కార్న్ ఏది ఉంటే అవి. సో కొంచెం ఆనియన్స్ అనేది వేగాక టమోటా, కుకుంబర్ రెడీ చేసుకున్నానండి. కుకుంబర్ లాస్ట్ వేసుకున్నాము, టమోటా వేస్తున్నాను. సో టమోటా వేగాక అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకొని ఉంటే ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. టమోటా వేయిద్దాము. సో ఇది 2 విజిల్స్ వచ్చాక ఈ వెజిటబుల్స్ అన్నీ దీంట్లో వేసేసి కుకుంబర్ వేయడమే అండి. ప్రాసెస్ చూపిస్తాను ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. బీట్రూట్ వేస్తే ఏంటంటే ఏ వెజిటబుల్స్ వేసాము అనేది మనకు అర్థం కాదనమాట, మొత్తం రెడ్డిష్గా అయిపోతుంది. సో నేను ఇప్పుడు బీట్రూట్ అయితే వెయ్యలేదు, ఎందుకంటే మీకు వెజిటబుల్ సలాడ్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో తెలియాలి అన్న ఉద్దేశంతో వెయ్యలేదు. ప్లస్ ఇంట్లో కూడా లేదనమాట. సో బ్రోకోలీ యాడ్ చేసుకోవచ్చు. మీకు క్యాబేజీలో వైలెట్ కలర్, పర్పుల్ కలర్ వస్తుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకేమైనా ఆకుకూరలు, మునగాకు, స్పినాచ్ లైట్గా ఒక 2-3 ఆకులు యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ ప్లెయిన్ వెజిటబుల్స్, నా దగ్గర అవైలబుల్లో ఉన్న వెజిటబుల్స్తో చేస్తున్నాను అంతే. ఇవి వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేశాను, ఆఫ్ చేసి కుకుంబర్ వేసాను. సో జస్ట్ అలా కలుపుదాం. ఇది ఇంకా విజిల్ రాలేదన్నమాట, వెయిటింగ్ ఫర్ విజిల్. సో విజిల్ వస్తుంది, ఫస్ట్ విజిల్. మీరు ఇలా చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, కిడ్స్ అనేవాళ్ళు వెజిటబుల్స్ పూర్తిగా బాయిల్ అయ్యాక తింటున్నారా, పార్షియల్గా బాయిల్ అయినా తింటున్నారా, పచ్చివి తింటున్నారా అనేది మీ ఇంట్లో ఎలా ఇష్టపడుతున్నారో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశాక ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఏంటి, అసలు ఏమి తినకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి తినడం మంచిది కదా.
సో పచ్చివే తిన్నామా, ఉడికిచ్చి తిన్నామా, పార్షియల్గా బాయిల్ చేసుకొని తిన్నామా, ఎలాగో ఒకలాగా మన కడుపులోకి పోయిందా లేదా, న్యూట్రిషియస్ అందాయా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. సో నేను స్టీమ్ తీసేస్తున్నానండి వెంటనే. సో 3 విజిల్స్ వస్తాయి. స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ తీసేస్తున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే అండి మా ఇంట్లో. టైం అయిపోతా ఉంది బాబుకి. సో కట్ చేసుకోవడం ఒక్కటే లేట్ అండి, ఒక 20-25 మినిట్స్ పట్టుద్ది. సో ప్రాసెస్ అంతా ఈజీ. మీకు కావాలి అంటే జాబ్ హోల్డర్స్ ముందు రోజు రాత్రి అన్నీ కట్ చేసి పెట్టుకున్నారంటే ఒక బాక్స్కి వేసుకొని ఎక్సెప్ట్ ఆనియన్ టకటక అయిపోతుంది అనమాట. నేను ఎందుకు పీకుతున్నాను అంటే పార్షియల్ బాయిల్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే నాకు టైం లేదు. సో ఎక్స్ట్రా విజిల్ పెట్టాను వాటర్తో సహా, ఇంక్లూడింగ్ వాటర్. ఓకేనా, వేసేసానండి. చూసారండి ఎంత కలర్ఫుల్గా అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి, ఆరెంజ్, గ్రీన్, వైట్. మనం ఏంటంటే పొటాటో, క్యాబేజ్ ఇవన్నీ వైట్ కాబట్టి వైట్ ఎక్కువ కనిపిస్తుంది. సో బీట్రూట్ వేస్తే ఇవేం కనిపించదు అనమాట. సో టమోటా కూడా కనిపిస్తుంది. సో నేను ఈ పక్క నువ్వులు వేయించానండి, ఒక 2 స్పూన్స్. అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా, అవి పంప్కిన్ సీడ్స్ లైట్గా జస్ట్ ఒక 2 మినిట్స్ వేయిస్తున్నాను. వేయించకుండా అలాగే అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. వేయించుకుంటే టేస్ట్ వస్తుందని నేను వేయిస్తున్నాను. సో డైట్లో స్మాల్ చేంజెస్ అండి, చాలా హెల్తీగా మనం రెడీ అవ్వచ్చు. సో స్టార్టింగ్ నాకు ఇవన్నీ తెలియవు అనమాట. సో ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువ ఉండే మా కిడ్స్కి. సో కొంచెం ఇలా చేంజెస్ చేశాక నాకు బెటర్ అనిపించింది. సో వేసేసానండి ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, పంప్కిన్ సీడ్స్. సో మీరు కావాలి అంటే పల్లీలు యాడ్ చేసుకోవచ్చు, అవరేకాలు, పితికిపప్పు అంటాం కదా, అవి యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్, బఠానీ క్రంచీగా తగలడానికి, కొద్దిగా ప్రోటీన్ కంటెంట్ రావడానికి. నేనైతే ఇప్పుడు ఏం చేయలేదు, మిల్క్ షేక్ వేస్తున్నాను కాబట్టి ఏం చేయలేదు. లేదా డ్రై ఫ్రూట్స్ చాప్ చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి వేసుకోండి. వీక్లో 1 డే అన్న ఇది ఉండేటట్టు చూసుకోండి. డైట్లో అన్ని వెజిటబుల్స్ మన బాడీలోకి వెళ్తాయి అన్నమాట, అన్ని న్యూట్రిషియస్ వస్తాయి. సో పసుపు యాంటీబయాటిక్ కదండి, సో కొంచెం పసుపు వేస్తున్నాను నేను. సో ఇందా కొంచెం వేసాను కదా సాల్ట్, సరిపడంత సాల్ట్. సలాడ్ అంటే కారం ఉండకూడదండి. సో మీరు చిల్లీ ఫ్లేక్స్ అన్నా వేసుకోవచ్చు, కారం అన్నా వేసుకోవచ్చు. నేనైతే లిటిల్ బిట్, పిల్లలు తింటారు కదా, కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం, చాలా కొంచెం, లేదు మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి మేము మళ్ళీ పైన వేసుకుంటామండి కిడ్స్ తినేసాక, నేను మా వారు. సో కలిపేద్దాము. మీకు మసాలా కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి వేసుకోండి. నేనైతే ఏం వేయట్లేదు, ప్లెయిన్. సో అయిపోయిందా. మయోనీస్ యాడ్ చేయాలండి. నేనైతే మయోనీస్ లేదు మా ఇంట్లో, సో మయోనీస్కి బదులుగా కర్డ్ యాడ్ చేస్తున్నాను. వేరే పౌడర్స్ ఏం వేయట్లేదు, కర్డ్ వేసాం కదండి, కొంచెం చాట్ మసాలా. సో వేసేసి కలిపేసి డిష్ అవుట్ చేసుకోవడమే అండి. బౌల్స్లో పెట్టిస్తే, స్పూన్ కానీ ఫోర్క్ కానీ పెట్టిస్తే మా కిడ్స్ బాగా ఇష్టపడతారు. సలాడ్ అంటే ఇంకా ఎగిరి గంతేస్తారనమాట. కొంతమంది కిడ్స్ ఏంటి వెజిటబుల్స్ తినరు, ఫ్రూట్స్ తినరు అని కంప్లైంట్స్ ఉన్నాయి. సో కర్డ్ ఇష్టం లేని వాళ్ళు, కర్డ్ పులుపు ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్ కర్డ్ వేయకుండా అలాగే తినేసేయండి, చాట్ మసాలాలు వేసుకొని. అది మీ ఇష్టం. నేనైతే కర్డ్ మంచిది కదా, సో జస్ట్ కొంచెం అలా యాడ్ చేశాను అనమాట. అంతే అండి, వెజిటబుల్ సలాడ్ రెడీ. బౌల్స్లో పెట్టేసి స్పూన్ కానీ ఫోర్క్ కానీ ఇచ్చేసేయండి. లేదు స్కూల్స్కి స్నాక్స్గా 11 అప్పుడు, 9:30, 10 అప్పుడు ఇస్తాం కదా, ఇలా ఇచ్చేసారంటే కలర్ఫుల్గాను ఉంటుంది, హెల్త్కి మంచిది, బాగుంటుందన్నమాట. చూసారండి ఎంతో టేస్టీ అయిన వెజిటబుల్ సలాడ్ రెడీ. మీరు ఒక్కరోజు ఇలా ట్రై చేయండి. వెజిటబుల్స్ అన్నీ కిడ్స్ తింటున్నారా లేదా అనేది 1 వీక్లో ఒకసారి అన్ని వెజిటబుల్స్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా, అప్పుడు ట్రై చేయండి. ఇంకా బీట్రూట్ యాడ్ చేయండి, క్యాప్సికమ్ యాడ్ చేయండి, తర్వాత బ్రొకోలీ లేకంటే కాలీఫ్లవర్ ఇలా యాడ్ చేసి చూడండి. మీ కిడ్స్ ఖచ్చితంగా ఇష్టపడతారు, మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. కర్డ్ ఇష్టం లేని వాళ్ళు వేయండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో
వెయిట్ అండి, కిడ్స్కి లంచ్ బాక్స్ రెసిపీస్, స్నాక్స్ ఐటమ్స్ ఏం పెట్టాలా ఇవన్నీ త్వరలోనే తెస్తున్నాను. వెయిట్ చేయండి, చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.